ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజధాని ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పలువురు కేంద్ర మంత్రులు ఉన్నతాధికారులతో భేటీ అవుతున్నారు. మొదట ఢిల్లీ చేరుకున్న చంద్రబాబుకు టీడీపీ ఎంపీలు స్వాగతం పలికారు. అనంతరం పార్టీ ఎంపీలతో సీఎం సమావేశమయ్యారు. వివిధ శాఖల వారీగా జరుగుతున్న పనుల పురోగతిని ఎంపీలతో కలిసి చంద్రబాబు సమీక్షించారు. ఎంపీలతో సమావేశం అనంతరం సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో మావోయిస్టు సమస్య దాదాపుగా సమసిపోయిన నేపథ్యంలో ఆయా ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని సీఎం కోరారు. విభజన చట్టంలోని పెండింగ్ హామీలు, అమరావతిలో మరిన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుపై పలు ప్రతిపాదనలను సీఎం అమిత్ షా వద్ద ఉంచారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, కోఆపరేటివ్ శాఖ నుంచి రాష్ట్రానికి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై ప్రభావం చూపకుండా ఉండేందుకు నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూడాలని కోరినట్లు సమాచారం. అమరావతి పురోగతిని వివరించి నిధుల సహకారం పెంచాలని అమిత్ షాకు చంద్రబాబు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అమిత్ షాతో భేటీ అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి బృందం భేటీ అయింది. మంత్రి నిమ్మల రామానాయుడు, సిఎస్ సాయి ప్రసాద్ ఉన్నతాధికారులు ఈ బృందంలో ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతి, ఇటీవల జరిగిన సమీక్ష వివరాలు, నిర్వాసితులకు అందవలసిన 2వ దశ పునరావాస పనులపై చర్చించనున్నారు. ఇటీవల డీజిల్ కొరత కారణంగా పనుల్లో ఏర్పడిన జాప్యం ఇకపై పునరావృతం కాకుండా ఉండటానికి నిధుల విడుదలలో వేగం పెంచాలని సీఎం కోరనున్నారు. అలాగే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ప్రతిపాదనలు, గోదావరి నదీ జలాల పంపిణీకి సంబంధించి గోదావరి ట్రైబ్యునల్ ఏర్పాటు అంశం ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే దిశగా ప్రధాని ఆర్థిక సలహాదారు మహేంద్రదేవ్తో చంద్రబాబు చర్చలు జరపనున్నారు. కేంద్రం నుంచి అందాల్సిన ఆర్థిక సహకారంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా నీతి ఆయోగ్కు కొత్తగా ఎన్నికైన సభ్యులు రాజీవ్ గాబా, కేవీ రాజు, బాలసుబ్రహ్మణ్యంలు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.